వెల్కమ్ టు గురు ఇంగ్లీష్ లెర్నింగ్ అకాడమీ. ఈరోజు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్స్ ఎలా రాయాలి అనేది నేర్చుకుంటాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఒక నమూనా. స్ట్రక్చర్ అంటే ఒక నమూనా, ఒక ప్యాటర్న్. మనం ఫాలో కావాల్సిన ఒక ప్యాటర్న్. స్ట్రక్చర్ అనేది ఒక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఏం చేస్తుంది అని అంటే ఇది ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఇస్తుంది. అది ఈ స్ట్రక్చర్తో మనం అర్థం చేసుకోవాల్సింది. స్పెసిఫిక్ మీనింగ్ ఇవ్వటం అంటే ఏంటి? స్పెసిఫిక్ మీనింగ్ ఇస్తుంది అని చూసినాం. స్పెసిఫిక్ మీనింగ్ ఇవ్వటం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి. డాక్టర్ అంటే మనకి ఒక వైట్ డ్రెస్ వేసుకున్న ఒక సింబల్ ఉంటుంది, వైట్ డ్రెస్ సింబల్. తర్వాత స్టెత్ ఉంటుంది. ఈ వైట్ డ్రెస్ స్టెత్ ఉంటే మనం డాక్టర్ అని అంటాం. సో వైట్ డ్రెస్ స్టెత్ ఈ రెండు ఒక స్పెసిఫిక్ సింబల్స్. అదేవిధంగా లాంగ్వేజ్లో కూడా మనకు స్పెసిఫిక్ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ని మనం టెన్స్ విషయంలో వెర్బ్ ఫామ్స్ అని అంటాం. వెర్బ్ ఫామ్స్. ఈ వెర్బ్ ఫామ్స్ ఒక్కొక్క వెర్బ్ ఫామ్ ఒక్కొక్క మీనింగ్ ఇస్తుంది, ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఇస్తుంది. ఏ వెర్బ్ ఫామ్ ఏ మీనింగ్ ఇస్తుంది అనేది మనం నేర్చుకుంటే టెన్స్ నేర్చుకుంటున్నట్టు. మనకి ఈ నేమ్తో కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటుంది టెన్స్ నేమ్తోని. అలా కాకుండా వెర్బ్ ఫామ్ ఏంటి, దాని యొక్క స్పెసిఫిక్ మీనింగ్ ఏంటి అనేది నేర్చుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే అసలు స్పెసిఫిక్ మీనింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ సిగ్నల్స్ మనం అబ్జర్వ్ చేస్తే రెడ్ అనేది ఒక సింబల్. ఈ రెడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం స్టాప్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను రెడ్ అనేది అప్పుడు స్టాప్ అర్థం చేసుకోను, గో అనేది అర్థం చేసుకుంటా అంటే దట్ ఈస్ రాంగ్. సో విల్ బి ఫైన్. ఇది నీ ఇల్లు కాదు, లేదంటే మీ ఇంట్లో ఎట్లన్నా అర్థం చేసుకో, ఎట్లా స్టాప్ గో అని చెప్తారు. అలాగే గ్రీన్ ఉందనుకోండి, గ్రీన్ గో అని. ఇట్లా రెడ్ గ్రీన్ ఈ సింబల్స్ ఒక మీనింగ్ని మనకి క్రియేట్ చేస్తుంది. మీనింగ్ ఇట్లా మనకి చాలా సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ అన్నీ ఒక మీనింగ్ క్రియేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. మన ఫ్రెండ్స్ డల్గా ఉంటే డల్నెస్ చూసాము, డల్గా ఉన్నారు వాళ్ళు ఫ్రెండ్స్. డల్గా ఉంటే మనం ఏమర్థం చేసుకుంటాం, ఏదో ఒక ప్రాబ్లంలో ఉన్నాడు అనేది మనం గ్రహిస్తాం. సో ఈ డల్నెస్ అనేది ఒక సింబల్, ఒక అపీరెన్స్. దాన్ని మనం ఒక ప్రాబ్లంగా చూస్తున్నాం. హ్యాపీగా ఉన్నాడు అనుకోండి, ఏదైనా ఒక మంచి హ్యాపీ మూమెంట్ జరిగింది, ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది అని అర్థం చేసుకుంటాం. దీనికి మన గ్రామర్కి సంబంధం ఏంటంటే వెర్బ్ ఫామ్స్ అనేవి ఒక మీనింగ్, ఒక సర్టెన్ మీనింగ్ ఇస్తుంది. ఆ వెర్బ్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ అనే వెర్బ్ తీసుకోండి, రైట్. దీన్ని మనం బేస్ ఫామ్ అని అంటాం, బేస్ ఫామ్. అలాగే రోట్, రిటర్న్. ఫోర్త్ రైటింగ్. సింపుల్గా మనకు అర్థం కావడానికి దీనికి V1 అంటాం, V2 అని అంటాం, V3, V4. ఇప్పుడు ఈ రైట్ అనేది ఏంటి? రైట్ అనేది ఒక సింబల్. రైట్ అనేది ఒక సింబల్. రైట్ అనేది ఒక సింబల్.
మనం ఇందాక సింబల్ అంటే ఏందో సింబల్ అంటే ఏంది, ఒక స్పెసిఫిక్ మీనింగ్, ఖచ్చితంగా ఒకటే మీనింగ్ ఉంటుంది, ఒక్క దగ్గర ఒక మీనింగ్ ఉంది. ఇప్పుడు రైట్ అంటే మనకు మీనింగ్ ఏంటి అనేది మనం నేర్చుకోవాలి. అదేవిధంగా రైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ అనే దానికి హ్యాబిట్స్ అని అనుకుందాం, హ్యాబిట్స్. సో హ్యాబిట్స్ని మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నా మనం V1తో మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ రోట్ అనేది తీసుకోండి, ఇది ఇంకొక సింబల్, దీనికి సంబంధించిందే ఇంకొక సింబల్, దీన్ని V2 అంటాం. V2 ఎక్కడున్నా కానీ యాక్షన్ కంప్లీట్ అయింది అనేది మీనింగ్ ఇస్తుంది. సో మనం ఈ టెన్స్ గురించి నేర్చుకునేటప్పుడు కంప్లీట్గా దాని డీటెయిల్గా నేర్చుకుంటాం, బట్ జస్ట్ ఎగ్జాంపుల్ వెర్బ్ ఫామ్ అంటే ఏంటి అని చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా రాయాలి, ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది మనం చూసి ఆ తర్వాత స్ట్రక్చర్ మీనింగ్ ఏంటి అనేది తర్వాత చూస్తాం. సో ఇప్పుడు స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్టు, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. కొంతమందికి సబ్జెక్టు అంటే తెలియకపోవచ్చు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ దాని స్ట్రక్చర్ సబ్జెక్టు, వెర్బ్ 1, ఆబ్జెక్ట్. ఈ పదాలతోనే మీరు వర్రీ కావద్దు, తర్వాత గ్రామరు చాలా డీప్గా ఉంటుంది ఇట్లా ఫీల్ కావద్దు, కొంచెం అర్థం చేసుకుంటే చాలు. సబ్జెక్ట్ అంటే ఏంది అని అంటే మనం ఎవరి గురించి మాట్లాడతామో, దేని గురించి మాట్లాడతామో అదే సబ్జెక్ట్. మనం ఎవరి గురించి మాట్లాడతాం, ఎవరి గురించి మాట్లాడతాం లేదా దేని గురించి మనం మాట్లాడతాం అనేది సబ్జెక్ట్. వెర్బ్ అంటే ఏంటంటే ఎవరి గురించి మాట్లాడుతున్నామో ఏం చేస్తుంది అని చెప్పేది వెర్బ్. ఆబ్జెక్ట్ అని అంటే ఏంటంటే ఈ యాక్షన్ దేని మీద పని చేస్తుంది, దేని మీద పని జరుగుతుంది, దేని మీద పని జరుగుతుంది అంటే మనకి జస్ట్ గ్రామాటికల్గా ఇది దేని మీద పని జరగటం అని అట్లా అనుకోమాకండి. లేదా రిసీవర్ ఆఫ్ ద యాక్షన్ అని అంటాం, రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. ఇవి సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్. ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, అదేవిధంగా వెర్బ్ ఉంటుంది, అదేవిధంగా ఆబ్జెక్ట్ ఉంటుంది. సింపుల్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. మనకి ప్రతి సెంటెన్స్లో కూడా సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ కామన్గా ఉంటుంది. ఈ చేంజ్ అయ్యేది ఏంటి అని అంటే వెర్బ్ ఫామ్ చేంజ్ అవుతుంది, వెర్బ్ ఫామ్ మనకు చేంజ్ అవుతుంది. ఈ వెర్బ్ ఫామ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఏ వెర్బ్ ఫామ్కి ఏ మీనింగ్ ఉంటుంది అని నేర్చుకుంటే మనం ఈ టెన్సెస్ నేర్చుకున్నట్టు. ఇప్పుడు మళ్ళీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఎవరి గురించి మాట్లాడుతున్నాం. అదేవిధంగా వెర్బ్ అంటే మనం మాట్లాడే వ్యక్తి లేదా దేని గురించి మాట్లాడుతున్నామో ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది అనేది వెర్బ్. ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ వెర్బ్ని వెర్బ్ యొక్క యాక్షన్ని రిసీవ్ చేసుకునే వ్యక్తి కావచ్చు, ఏదైనా వస్తువు ఏదైనా కావచ్చు, దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. సో ఇప్పుడు దీన్ని ఎట్లా రాయాలి అనేది మనం చూస్తాం. ఇది మన మెయిన్ ఫోకస్. మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి వెర్బ్కి 4 మెయిన్ ఫామ్స్ ఉంటాయి, కొంతమంది 5 అని చెప్తారు. సో ఆ 5 V1, దీన్ని నేను 5th ఫామ్ అని అంట, 5th అనుకోండి. మీకు ఇష్టం ఉంటే దీనికే కంబైన్ చేసుకోండి, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. సో దిస్ ఈజ్ V1. దీంతో పాటే ఇది V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్. సో ప్రస్తుతానికి మనకి ఈ కాలంలో ఉన్నవి మనకి అవసరం లేదన్నమాట, ఈ కాలంలో ఉన్నది అవసరం లేదు. ఇప్పుడు సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇప్పుడు మనకు అవసరం ఉంది ఈ 2 కాలమ్సే. ఎందుకు ఈ 2 కాలమ్స్ అంటే మనం ఒక పర్టికులర్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్.
ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో V1 మాత్రమే వస్తుంది, అది అర్థం చేసుకోవాలి. ఒక V1 మాత్రమే ఉంటుంది. మనం ఇందాక ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ మనం చూసినాం, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. ఈ సబ్జెక్టు మారుతుంది, ఆబ్జెక్ట్ మారుతుంది, అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కామన్ ఉండొచ్చు. సో వెర్బ్ ఫామ్ మారుతుంది. ఈ వెర్బ్ ఫామ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి V1 వస్తుంది అనమాట. ఇది అర్థం చేసుకోవాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే V1. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్గా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, కానీ జస్ట్ మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఇలా V1. ఒక సెంటెన్స్లో V1 ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకవేళ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాట్లాడాలంటే V1 యూజ్ చేయాలి. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్క్ అని ఉంది. ఆస్క్, దీని యొక్క సెకండ్ ఫామ్ ఆస్క్డ్ లేదా ఆస్క్డ్ అని అంటాం. థర్డ్ ఫామ్ కూడా ఆస్క్డ్. చాలామంది ఆస్క్డ్ అని అంటారు. ఒకవేళ మీకు కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ కావాలంటే ఈడీని టీ అని పలకండి. ఆస్క్డ్, ఆస్క్డ్ అలా పలకండి. సో ఆస్క్, ఆస్క్డ్, ఆస్క్డ్. ఫోర్త్ ఫామ్ ఆస్కింగ్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆస్క్ అనేది ఫిఫ్త్ ఫామ్. ఆస్క్స్ కూడా వస్తుంది, ఆస్క్స్. దీన్ని మనం ఇక్కడ రాసుకుంటే మంచిది, ఆస్క్స్. ఇవంతా కన్ఫ్యూజన్. అమ్మో ఇవి మళ్ళీ ఫామ్స్ చెప్తున్నాను అనుకోమాకండి. మనకు కావాల్సింది ఇక్కడ ఒకటే, ఫస్ట్ ఫామ్ మాత్రమే మనకు కావాల్సింది. అన్ని ఫామ్స్తో మనకు పని లేదు. సో మనకు కావాల్సింది ఇది మాత్రమే, కన్ఫ్యూజ్ ఏమీ అవసరం లేదు. ఇప్పుడు సో ఆస్క్తో మనకు పని లేదా ఆస్క్స్, దీంతోనే పని. ఇక్కడ నుంచి మనం మొదలు పెడతాం. అదేవిధంగా గో, గోస్, వెంట్, గాన్. అలాగే రైట్, రోట్, రిటర్న్. సో మనకు కావాల్సింది మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ రెండు మాత్రమే. ఈ రెండింటితోనే మనం ఇప్పుడు సెంటెన్స్ రాయబోతున్నాం. నేను డైరెక్ట్ కొన్ని V1లు కొన్ని రాస్తున్నా. V1 గో అనేది V1 లేదా గోస్. సో ప్రస్తుతానికి ఇది తీసుకున్నాం, గో. అలాగే రైట్ అనేది, ఇవన్నీ V1. లుక్, వాచ్, ప్లే, కమ్, రీడ్, లిజన్. సో ఇవి మనకి V1లు. వీటితో మనం సెంటెన్స్ సబ్జెక్టు V1 ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ అని అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పని చేసేది ఎవరు, పర్ఫామ్ చేసేది ఎవరు. జనరల్గా వ్యక్తులు ఉంటారు, ఐ, వి, యు, దే, ఇట్లా. సో ఈ వెర్బ్ నేను గో అనే దాంతో రాస్తున్నాను. ఐ గో టు స్కూల్, ఐ గో టు ఏ స్కూల్. ఇక్కడ ఐ సబ్జెక్టు, వెర్బ్ 1. సో కొన్నిటికి ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత నేర్చుకుంటాం. అదేవిధంగా వి గో టు స్కూల్. జస్ట్ మీకు అర్థం కావడానికి ఒకటే వెర్బ్ తీసుకుంటున్నా. యూ గో టు స్కూల్, యూ గో టు ఏ స్కూల్, దే గో టు ఏ స్కూల్. ఇప్పుడు చూడండి, డిఫరెంట్ వెర్బ్స్ రాస్తాం. ఐ రైట్ స్టోరీస్, I watch cricket, I read novels, I listen to music,
ఐ ప్లే క్రికెట్. సో ఇది రాసే విధానం. నేను ఎలాగ రాసిన, ఇది సబ్జెక్ట్, ఒకసారి సబ్జెక్ట్ V1 ఆబ్జెక్ట్. మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఒకటే తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ పేరు ఏదైనా ఒకటి రేష్మ అని అనుకోండి. రేష్మ ఈట్ మ్యాంగోస్. సో దిస్ ఈజ్ V1. అదేవిధంగా రేష్మ, ఇదే సేమ్ సబ్జెక్ట్. రేష్మ ప్లే కబడ్డీ. రేష్మ సింగ్స్ సాంగ్స్. రేష్మ goes to school, college regularly. సో ఇట్లా మనం V1 తోని మనం ఫామ్ చేయాలి. V1 తోని ఫామ్ చేసే సెంటెన్స్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటాం. సో మనకు ఇక్కడ టెన్స్ యొక్క పేరుతో ఎక్కువ అవసరం ఉండదు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం వాడే వెర్బ్ ఫామ్ ఏంటి, V1నా V2నా విల్ V1నా అది చూడాలి. దాని యొక్క సింబల్ యొక్క మీనింగ్ ఏంటి అనేది చూడాలి. సో ఈరోజు మనం V1 ఉపయోగించి సెంటెన్స్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ లెసన్లో V1కి యొక్క ఇంకొక ఫామ్ V1తో కలిపి SRES ఎలా యాడ్ చేయాలనేది నేర్చుకుంటాం. సో మీరు కొత్త వెర్బ్ ఫామ్స్ తీసుకొని ఫస్ట్ వెర్బ్తోని మీరు ఫస్ట్ వెర్బ్తోని సెంటెన్స్ తయారు చేయండి. సారీ, ఇక్కడ రేష్మ ఈట్స్ అని వస్తుంది, ప్లేస్ అని వస్తుంది. సో మీరు ఇదొకటి గమనించాలి, సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ కేస్ వస్తుంది. సో ఒక వెర్బ్తోని ఏ విధంగా రాయాలి, ఫస్ట్ వెర్బ్స్ తీసుకోండి, 3 ఫామ్స్ ఉన్న వెర్బ్స్ తీసుకోండి. సబ్జెక్టు మీ ఇష్టం వచ్చింది రాసుకోండి. ఒకవేళ సింగులర్ అయితే వెర్బ్ కేస్ యాడ్ చేయండి. మ్యాక్సిమం ప్లూరల్ సబ్జెక్ట్స్ తీసుకోండి. మై ఫ్రెండ్స్, ఐ, వి, యూ. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరు తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఐ, వి, యూ, దే. వీటిని తీసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ లెసన్ అయిన తర్వాత మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ టెన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 5 పార్ట్స్ ఉంటాయి. ఒకటి V1తోని ఎలా రాయాలి, సెంటెన్స్ ఎలా రాయాలి. అదే V1తోని SES ఎప్పుడు వస్తుంది, ఎలా రాయాలి అనేది మనం చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. అది నేర్చుకున్న తర్వాత నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఎలా తయారు చేయాలి, నెగటివ్స్ అండ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నేర్చుకుంటాం. తరువాత ఫైనల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క యూసేజ్ ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ టెన్స్ ఎవ్రీబడీస్ లైఫ్. ఈ టెన్స్ కనుక అర్థమైతే దాదాపు ఒక 30% లాంగ్వేజ్ ఈ టెన్స్ ద్వారానే ఉంటుంది. కాబట్టి దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మనం లాంగ్వేజ్ నేర్చుకుంటాం. ప్రాక్టీస్ ఈజ్ ద మంత్ర ఫర్ అవర్ లెర్నింగ్. సో థ్యాంక్ యూ సో మచ్.